ఓపెన్ టాక్కి స్వాగతం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు రావాలి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అది కూడా మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పక్షాలు కానివ్వండి, రాజకీయం ఎంత చేసినప్పటికీ కూడా అంతిమంగా పెట్టుబడుల విషయంలో ఒకే మాట మీద నిలబడాలి. పెట్టుబడులకు అవకాశం కల్పించే విధంగా వారి విధి విధానాలు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఒక చేతగాని ముఖ్యమంత్రిని ఈరోజు ఎన్నుకున్నాం. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని ఒక వ్యక్తిని ఈరోజు మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఒక రకంగా బాధపడాలి. చావుల దగ్గరికి వెళ్ళి నవ్వే టైప్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెట్టుబడుల సదస్సుకి వెళ్ళి పెట్టుబడులు నిన్న విజన్ విశాఖ అని ఒక సభ ఏర్పాటు చేశాడు. సరే మంచిదే, దాన్ని మనమేం కాదంటలేదు. ఏర్పాటు చేస్తే అక్కడ కొంతమంది పెట్టుబడిదారులు కూడా వచ్చారు. వాస్తవానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి కన్నా గట్టి భరోసా ఇస్తే అందులో ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు కూడా రావచ్చు, ఎంఓయూలు కుదుర్చుకోవచ్చు కదా. కానీ నిన్న ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడికి వెళ్ళినా కానీ రాజకీయమే మాట్లాడితే ఈ పెట్టుబడిదారులందరూ పెట్టాలని ఆశతో వచ్చిన వాళ్ళందరూ బుర్ర పట్టుకునే పరిస్థితి. ఏంట్రా బాబు, ఏపీలో పెట్టుబడులు పెడితే మాకేం వస్తుందో చెప్పుద్దు అనుకుంటే ఎక్కడ కూర్చుని ప్రతిపక్షాలు అంటాడు, మీడియా అంటాడు, అసలు ఈయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకోట నాకు అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళు తలలు పట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఇలాంటివి ఎంతో అనుభవం వాళ్ళకి ఎక్కడ ఎదురవ్వాలా. వాళ్ళు చాలా చోట్లకు తిరుగుంటారు, ఎంతోమంది ముఖ్యమంత్రిని కలిసి ఉంటారు, ఎంతోమంది ఐటీ మినిస్టర్ని కలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతిపక్షాల గురించి ఎక్కడ మాట్లాడి ఉండరు వాళ్ళు. కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు మీడియా గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇలాంటి వాడి దగ్గర పెట్టుబడులు పెట్టాలనుకుందాం మనకి ఎందుకు వచ్చిన తలనొప్పని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఏం చేశాడు నిన్న? అక్కడికి వెళ్ళిపోయి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? మీరు ఏపీలో పెట్టుబడులు పెడితే ఇదిగో మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, సింగిల్ విండో ద్వారా ఇదిగో ఈ అనుమతులు ఇస్తాం, ఇన్ని ఎకరాలు ఇస్తాం, ఇన్నేళ్ల లీజుకి ఇస్తాం, ఇంతకి ఇస్తాం, లేదా వాటర్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, ఇంత సబ్సిడీ ఇస్తాం, ఇదిగో ఇంత ల్యాండ్ ఇస్తాం, మా దగ్గర ఇంత మ్యాన్ పవర్ ఉంది, ఇంత స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, మాకు తీరం ఉంది, బీచెస్ ఉన్నాయి, ఇవేమన్నా మాట్లాడితే ప్రజలకి పెట్టుబడిదారులకి ఆశ కలుగుద్ది. ఓహో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వేరే రాష్ట్రంతో పోలిస్తే ఈ రాష్ట్రంలో మనకి అదనంగా ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పరిశ్రమ పెడదామని చెప్పి వాళ్ళకి మనసులో కలుగుద్ది. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని అది. నీకు ఎన్ని రాజకీయాలైనా ఉన్నాయి, అది వేరే విషయం. అక్కడ కాదు నువ్వు మాట్లాడాల్సింది. చివరికి పిల్లల సభలో కూడా అమ్మఒడి ఇవ్వడానికి సభ పెట్టి అక్కడ కూడా చంద్రబాబు గురించే మాట్లాడతాడు. నువ్వు పెట్టిన సభ ఏంటి, మాట్లాడే మాటలేంటి? ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ కార్యక్రమానికి మధ్య ఒక గీత ఉంటుంది, ప్రభుత్వానికి రాజకీయ పార్టీకి మధ్య ఒక గీత ఉంటుంది. ఆ గీతను కూడా జరిపేశాడు జగన్మోహన్ రెడ్డి, రెండింటిని కలిపేశాడు. ఇక్కడ కూడా అలాగే మాట్లాడాడు. మరి స్క్రిప్ట్ ఇచ్చింది ఎవడో నాకైతే అర్థం కాల, ఎందుకంటే స్క్రిప్ట్ లేకుండా ఆయన మాట్లాడలేడు. ఏం మాట్లాడుతున్నాడు నిన్న? మాకు ఇక్కడ ఒక ప్రతిపక్షం ఉంది, మమ్మల్ని ఏమీ చేయనివ్వట్లేదు, దానికి తగ్గట్టు వాళ్ళకి అండగా మీడియా ఉంది, వాళ్ళు విషపురాతలు రాస్తున్నారు, షేమ్లెస్గా రాస్తున్నారు, ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు, నేను విశాఖ వస్తానంటే అడ్డగోలు రాతలు రాస్తున్నారు, విశాఖ బ్రాండ్ని దెబ్బతీస్తున్నారు, విశాఖకు పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు, ఇవి మాట్లాడుతున్నాడు నేను వెళ్ళిపోయి. అంటే ఒక రకంగా ఏంటంటే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నాడు. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఏ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన తర్వాత పెట్టుబడులు కావాలి అని పిలిస్తే రారు, ఎందుకంటే రాకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా అదేంటంటే బెదిరించటం. ఏ ముఖ్యమంత్రి కూడా రాజకీయాల గురించి మాట్లాడే పెట్టుబడి సదస్సులో ఇప్పుడు పక్కన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, మన దావోస్ సదస్సుకి వెళ్ళాడు, అక్కడ కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడా? లేదు కదా. ఇదిగో మా రాష్ట్రంలో ఇన్ని వనరులు ఉన్నాయి, ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఇంత స్పేస్ ఉంది, రండి వచ్చి పెట్టండి అని అడిగాడు. సరే కావాల్సిన వాళ్ళు వచ్చారు, అది వేరే విషయం. అలా కదా నువ్వు అడగాలి. సరే దావోస్ సదస్సు కానీ వెళ్ళకపోయావు, పోనీ ఇక్కడ ఏమన్నా ఏడ్చావా అంటే సదస్సు పెట్టి రాజకీయాలు మాట్లాడటం ఇంతకంటే నీచం, ఇంతకంటే నికృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే షేమ్లెస్ మాటలుంటాయా? ఇంతకంటే దిగజారుడు ముఖ్యమంత్రిని బహుశా జీవితంలో ఎప్పుడు చూడమేమో. ఇదే ఫస్ట్, బహుశా ఇదే లాస్ట్. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడం. ఎంతోమంది ముఖ్యమంత్రులు రావచ్చు, వెళ్ళొచ్చు. నేను ఒకటే శాశ్వతంగా ఉంటానని నేను చెప్పట్లా. ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి చూద్దాం రండి ఒకసారి, వింటే మీకే అసహ్యం అవుతుంది. The first thing what anybody should be doing is to come and stay here as the chief minister. If I were to say this, unfortunately we have an opposition in the state and we also have a lot of vested interests and also a negative media. అపోజిషన్ ఉందంట, అబ్జెక్షన్ చేసే అపోజిషన్ ఉందంట, నెగిటివ్ మీడియా ఉందంట. ఏంటి నెగిటివ్ మీడియా? నెగిటివ్ మీడియా అంటే ఏం చేసింది? సరే నువ్వు చెప్పే 2 మీడియాలు నీకు నెగిటివే, ఓకే పక్కన పెట్టు. నీకు పాజిటివ్ మీడియా ఉందిగా, నీకు డబ్బా కొట్టే మీడియా ఉందిగా, నీకు భజన చేసే మీడియా ఉంది కదా, నీకు జాకీలేసి లేపే మీడియా ఉంది కదా. సాక్షి ఉంది, సాక్షి ఎన్టీవీ ఉంది, సాక్షి 9 టీవీ ఉంది, సాక్షి 10 టీవీ ఉంది, సాక్షి సుమన్ ఉంది, సాక్షి గ్రేట్ ఆంధ్ర ఉంది. ఇలా 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో ఉన్నాయి కదా నీకు మీడియాలు. మరి వాళ్ళందరూ 5 ఏళ్ళుగా డప్పు కొడుతున్నారు కదా, ఏం రాలేదే పెట్టుబడులు? ఎందుకు రాలేదు పెట్టుబడులు అంటే పారిశ్రామికవేత్తలందరూ నెగిటివ్ మీడియా చదివారా? పారిశ్రామికవేత్తలందరూ ఎందుకు రాలా పెట్టుబడులు?
ఎవరైనా సరే అక్కడ అపోజిషన్ గురించి మీడియా గురించి ఎవరైనా సరే ఆ సదస్సులో మాట్లాడతారా? బుద్ధున్నోడు ఎవడైనా మాట్లాడతాడా? అక్కడ వాళ్ళకి అవసరమా? ఇక్కడ అపోజిషన్ ఉందా, మీడియా ఏం రాస్తుంది అనేది వాళ్ళకి అనవసరం కదా. ఈరోజు సదస్సుకి ఎందుకు వచ్చారు? నీ సదస్సుకి ఏదైనా అవకాశం ఉంటే పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. దానికి అవకాశాలు కల్పించే బాధ్యత నీది. వాళ్ళని ఒప్పించాల్సిన టాలెంట్ నీలో ఉండాలి. మన దగ్గర ఏ టాలెంటు లేదు. ఏం టాలెంట్ ఉందంటే ప్రతిపక్షాల మీద మీడియా మీద పడి ఏడవటం మాత్రమే ఉంది. మరి ఈ మాటలు మాట్లాడితే వాళ్ళు తలలు బాదుకుని వెనక్కి వెళ్ళిపోక పెట్టుబడులు పెడతానికి వస్తారా? ఇంకా ఏం మాట్లాడాడు అనండి ఒకసారి. With vested interests to support the opposition, I think many of you are aware of it, that they make such a hue and cry that, in fact, that we shifting over to Vizag, they try to make an issue out of it, saying that somebody is coming to Vizag because they want to grab the lands here, they want to do that, they want to do that, and these kind of stories shamelessly are written, shamelessly are projected. షేమ్లెస్ మాటలు వాళ్ళు షేమ్లెస్గా రిటర్న్ రాశారా, షేమ్లెస్గా చూపించారా అనేది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు నువ్వు మాత్రం షేమ్లెస్గానే మాట్లాడుతున్నావు. ఎందుకనంటే నువ్వు వైజాగ్ వెళ్తానంటే ఎవరో తప్పు పట్టలేదే. ఏం తప్పు పట్టారు? ఋషికొండకు గుండు కొట్టి పర్యావరణానికి నష్టం చేస్తే తప్పు పట్టారు. కోర్టులు చివాట్లేస్తే దాన్ని తప్పు పట్టారు. అక్రమంగా ప్రజల సొమ్ముతో 500 కోట్లతో అక్కడ బిల్డింగ్ కడితే దాన్ని తప్పు పట్టారు. భూమి ఇచ్చిన అమరావతి రైతులను రోడ్డున పడేస్తే దాన్ని తప్పు పట్టారు. ఇక అన్నిటికీ మించి వైజాగ్లో మీరు చేసిన భూ కబ్జాలను తప్పు పట్టారు. అంతే కదా? విజయసాయిరెడ్డి కూతురు వైవి సుబ్బారెడ్డి, మంత్రి ధర్మాన, నువ్వు, నీ ఫ్యామిలీ, ఎంవివి సత్యనారాయణ ఎంపీ, ఒకళ్ళ ఇద్దరు విశాఖ మొత్తాన్ని కబ్జా చేసేశారు కదా. ఆ కబ్జాల గురించే కదా వాళ్ళు రాసింది. ఓహో అదా నీ భయం? నీ కబ్జాల గురించి, నీ పార్టీ కబ్జాల గురించి రాశారని షేమ్లెస్ రాతలు అంటున్నావా? మరేం రాయాలి? విశాఖకు మీ భూములు దానం చేశారని రాయాలా? లేకపోతే 43,000 కోట్లలోంచి తీసి విశాఖను అభివృద్ధి చేసామని రాయాలా? ఏం రాయాలి? నువ్వు చేసింది రాశారా, చెయ్యింది రాశారా? చెయ్యంది రాశారు అని నువ్వు అంటే తెచ్చావు కదా ఒక జీవో, పత్రికలు అబద్ధాలు రాస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని. మరి 4 ఏళ్ళుగా మడిచి ఏడబెట్టావు దాన్ని? 5 ఏళ్ళు ఏడబెట్టావు మడిచి. నువ్వు తెచ్చావు కదా పత్రికలు అబద్ధాలు రాస్తే చర్యలు తీసుకుంటామని జీవో తెచ్చావా లేదా? ఎక్కడ పెట్టావు మడిచి? ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళు రాసింది పచ్చి నిజాలు కాబట్టి. విశాఖలో అణువణువు వైసీపీ నేతలు కబ్జా చేశారు. విశాఖలో ఒక సముద్ర తీరం తప్ప, బీచులు తప్ప మిగతాది మొత్తం కబ్జానే. కాదని చెప్పగలవా? విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పాడు ఏమని? అవును మా కూతురు కొనుక్కుంది, అయితే ఏంటి, డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నాం ఏంటి, స్వయంగా చెప్పాడు కదా. మరి ఇంక ఎవరి చేతుల్లో ఉంది విశాఖ? పోనీ విశాఖలో ఎవరికైనా టీడీపీ నేతలకు భారీ ఎత్తున భూములు ఉన్నాయా? ఎకరం అరెకరం ఎవరికైనా ఉంటే నేను కాదన్నదాన్ని. నువ్వు అమరావతి గురించి ఎందుకు మాట్లాడవు? రేపు పొద్దున ఒక పారిశ్రామికవేత్త అడుగుతాడు ఏంటి మీ రాజధాని అడుగుతాడు, ఏం చెప్తావు సమాధానం నువ్వు? పోనీ అమరావతిలో ఎందుకు ఆపేశారని అడుగుతాడు, ఏం చెప్తావు నువ్వు? ఏం సమాధానం చెప్తావు? ఇక నువ్వు ఉత్తరాంధ్ర మీద విపరీతమైన ప్రేమ కురిపించేస్తున్నావు కదా. ఏదో పత్రికలు అడ్డుకుంటే ఆగిపోయాను, లేకపోతే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే రాలేదంటున్నావు కదా. అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేసింది ఎవరు? నువ్వా చంద్రబాబు? జాకీ పరిశ్రమను తరిమేసింది ఎవరు? నువ్వా చంద్రబాబు? లూలు పరిశ్రమను తరిమేసింది ఎవరు? నువ్వా చంద్రబాబు? ఫ్రాంక్లిన్ టెంపిల్టన్ తరిమేసింది ఎవరు? నువ్వా చంద్రబాబు? ఆదాని డేటా సెంటర్ను వైజాగ్ నుంచి తరిమేసింది ఎవరు? నువ్వా చంద్రబాబు? చెప్పు సమాధానం. ఎవరు తరిమేశారు? ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి పరిశ్రమ కూడా చంద్రబాబు గారి హయాంలో ఎంఓయూ కుదుర్చుకుంది, ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు పెట్టుబడులు పెట్టడానికి. లూలు పరిశ్రమ తెలంగాణలో పెట్టారు, చూశారు కదా, హైదరాబాద్లో పెట్టారు భారీ పరిశ్రమ లూలుది. లూలు మాల్, అది ఒక మాల్, అది అతిపెద్ద ఏపీకే ఒక మణిహారంగా ఉండేది. నిజంగా ఆ మాల్ కానీ పెట్టుంటే దానికి వాళ్ళు పాపం భూమి ఇచ్చిన తర్వాత 2 కోట్లు పెట్టి ప్రహారీ కూడా కొట్టుకున్నారు. లూలు మాల్ టీడీపీ హయాంలోనే కట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విశాఖలో భూమి ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి దాని మీద కొనేశాడు. ఎప్పుడైతే భూమి కబ్జా చేయాలని ప్లాన్ చేశారో, ఎప్పుడైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుందో వాళ్ళు ఇక మీకు రామ్ బాబు, మేము బ్రతుకుండగా మీ ఏపీలో పెట్టుబడులు పెట్టాం, మీకు రామ్ అని చెప్పి ఏ ప్రాజెక్టులోనూ లూలుకు సంబంధించిన ఏ ప్రాజెక్టులో కూడా మేము ఏపీలో పెట్టుబడులు పెట్టమని చెప్పి పక్కన బెంగళూరులో అతిపెద్ద మాల్ పెట్టారు, తర్వాత తెలంగాణలో పెట్టారు. మనం తరిమేసిన తర్వాత ఎవరు తరిమేసింది? నువ్వే కదా. మరి ఈ పరిశ్రమలన్నీ మీడియా రాతలు రాత్రి వెళ్ళిపోయినాయా? ఆ భూముల మీద కొనేసి నువ్వు పరిశ్రమలు తరిమేస్తే కదా వెళ్ళిపోయినాయి. నువ్వు తీసుకొస్తే పరిశ్రమలు తెచ్చావని రాస్తారు, తరిమేస్తే తరిమేసావని రాస్తారు. అంటే ఏం రాయాలా? నువ్వు కబ్జాలు చేసినా మంచి చేశాడని రాయాలా, నువ్వు దోపిడీలు దౌర్జన్యాలు చేసినా మంచి చేశారని రాయాలా, నువ్వు దాడులు చేసినా మంచి చేశారని రాయాలా, నువ్వు పరిశ్రమలు తరిమేసినా కానీ మంచి చేశారని రాయాలా, ఋషికొండ గుండు కొట్టి పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఆ కొండలన్నీ గుళ్ళ చేసినా మంచి చేసేవని రాయాలా, ప్రజల సొమ్ముతో నువ్వు నివాసాలు ఏర్పాటు చేసుకున్నా నువ్వు మంచి చేసేవని రాయాలా. అంటే నీకు మీడియా అలా రాయాలా, నీ సాక్షిలో రాసినట్టు రాయాలా. యాస్టీజ్గా నా సాక్షిని కాపీ చేసి మిగతా మీడియా అంతా పేస్ట్ చేయాలా. అదా ఒప్పు?
అదా ఒప్పు ఒక పరిశ్రమలో పెట్టుబడుల కోసం మాట్లాడాల్సిన మాటలేనా అవి? మరి ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డిది దిగజారుడుతనం కదా? ఒక చేతగాని ముఖ్యమంత్రిని పెట్టుకున్నాం కాబట్టే కదా ఈరోజు ఈ పరిస్థితి. నువ్వు మాట్లాడిన ఏ మాట పారిశ్రామికవేత్తలకు అవసరం లేదు. విజన్ విశాఖ అంట. విజన్ విశాఖ కాదు, నాశనం విశాఖ లాగా, డిజాస్టర్ విశాఖ లాగా జగన్మోహన్ రెడ్డి దాన్ని నాశనం చేయాలని కంకణం కొట్టుకున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానని తెలిసి నేను ఓడిపోయిన తర్వాత కూడా పెట్టుబడిదారులు ఏపీ రాకూడదు. నా మాట విన్న తర్వాత ఎవడొచ్చి పెట్టుబడి పెట్టకూడదు. గతంలో వైజాగ్లో పెట్టుబడుల సదస్సు జరుగుతుంటే నువ్వు అడ్డుకోవడానికి వెళ్తే నిన్ను ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారు, గుర్తుందా? ఆ రోజు జాతీయ స్థాయిలో ఒక సదస్సు జరుగుతుంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తుంటే నువ్వు ఆ రోజు విశాఖ అడ్డుకునే ప్రయత్నం చేసి వెళ్తేనే కదా నిన్ను ఎయిర్పోర్ట్లో అడ్డుకుంది. అప్పుడే కదా నువ్వు పోలీసులకు ఏళ్ళు పెట్టి వార్నింగ్ ఇచ్చింది. తర్వాత నువ్వు కియా పరిశ్రమతో ఏమన్నావు? నువ్వు ఆ రైతులందరినీ రెచ్చగొట్టి నేను వచ్చిన తర్వాత భూములన్నీ మీకు వెనక్కి ఇచ్చేస్తాను, కియా పరిశ్రమ అనేది ఒక విఫలమైన పరిశ్రమ, ఇతర దేశాల్లో ఎత్తేస్తే మన దగ్గర పెడుతున్నారని చెప్పి కూసిన నోరు నీదే కదా, విజయసాయి రెడ్డి నువ్వే కదా మాట్లాడింది. తర్వాత ఏం చేశారు? అదే పరిశ్రమను మేము తెచ్చామని వెళ్ళి రిబ్బన్ కట్ చేసుకున్నారు. ఇది కదా మీ దిక్కుమాలిన చరిత్ర. మరి నీ గురించి తెలియదా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 16 నెలలు ఎందుకు జైల్లో ఉన్నాడో తెలుసు, 43,000 కోట్లు ఎలా దోచుకున్నాడో తెలుసు. వాళ్ళంతా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించుకున్న వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూపాయి పెట్టుబడి పెట్టకుండా 1000 కోట్లు సంపాదించాడు. అది కూడా వాళ్ళకి తెలుసు. సాక్షిలో నీ పెట్టుబడి రూపాయి లేదు, ఎలా వచ్చింది 1000 కోట్లు? భారతీయ సిమెంట్లో నీ పెట్టుబడి లేదు, ఎలా వచ్చింది? సండూరు పవర్స్ ఎలా వచ్చింది? చెప్పు, ఎలా వచ్చింది? ఒకప్పుడు ముఖ్యమంత్రి కాకముందు, నీ తండ్రి ముఖ్యమంత్రి కాకముందు ఉన్న ఆస్తుల అమ్మకానికి పెట్టాడని చెప్పి ఈ రోజుకి చెబుతారు. మరి ఆస్తులు అమ్ముకునే స్టేజ్ నుంచి ఈరోజు 1000 కోట్లకి ఎలా వచ్చావు? పెట్టుబడా నీ దగ్గర లేదు, ఎక్కడ తెచ్చావు? పోనీ నువ్వు బిజినెస్ చేసి సంపాదించాను అన్నావు అనుకో, ఏం బిజినెస్ చెప్పరాదు, అందరూ చేస్తారు కదా. 5 ఏళ్లలోనే 40,000 కోట్లు 50,000 కోట్లు సంపాదించే బిజినెస్ ఏదన్నా ఉంటే చెప్పు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా అది కూడా చెప్పు. చెప్తావా? ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. సో తాను దిగిపోయిన తర్వాత కూడా రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదని ఒక రకంగా నిన్న బ్లాక్మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేశాడు. ఏపీ ఎప్పటికీ అభివృద్ధి కాకూడదనేదే జగన్మోహన్ రెడ్డి అంతిమ లక్ష్యం.